హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం రూపకాలంకారము, అతిశయోక్త అలంకారము, స్వభావోక్త అలంకారం గురించి నేర్చుకుందాం. రూపకాలంకారం అంటే ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం, అంటే భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపకాలంకారం. ఉదాహరణ చూద్దాం. మా నాన్న మనసు వెన్న. ఏంటి? మా నాన్న మనసు వెన్న. వేడి చేస్తే వెన్న ఎలాగైతే కరుగుతుందో మా నాన్న మనసు కూడా అలాగే. కోపం వచ్చినప్పుడు తిడతాడు, మళ్ళీ ఎప్పటిలాగే ఉంటాడు. ఇక్కడ నాన్న మనసు అనేది వేరే, వెన్న అనే పదం వేరే. ఇవి రెండు పదాలు వేరు వేరు, కానీ ఇక్కడ భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది. వేడి చేస్తే వెన్న ఎలాగైతే కరిగిపోతుందో మా నాన్న మనసు కూడా అలాగే. కోపం వచ్చినప్పుడు తిడతాడు, మళ్ళీ ఎప్పటిలాగే ఉంటాడు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ. సంసార సాగరం ఈదడం కష్టమే. ఏంటి? సంసార సాగరం ఈదడం కష్టమే. సాగరం అంటే ఏంటి? సముద్రం. సముద్రాన్ని ఈదడం ఎలాగైతే కష్టమో అలాగే సంసారాన్ని కూడా ఈదడం కష్టమే. ఇక్కడ సంసారం అనే పదం వేరే, సాగరం అనే పదం వేరే. ఇవి రెండు వేరు వేరు పదాలు, కానీ భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది. సాగరాన్ని, సముద్రాన్ని ఈదడం ఎలాగైతే కష్టమో సంసారాన్ని కూడా ఈదడం అలాగే కష్టమని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజమే. ఏంటి? బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజమే. ఆటలో ఎలాగైతే గెలుపోటములు అంటే ఒక్కోసారి గెలవచ్చు, ఒక్కోసారి ఓడిపోవచ్చు, ఎలాగైతే సహజమో అలాగే బ్రతుకు జీవితంలో కూడా గెలుపోటములు అనేటివి సహజమే. ఇక్కడ బ్రతుకు వేరే, ఆట అనే పదాలు వేరే, కానీ ఇక్కడ భేదం ఉన్నను ఇక్కడ భేదం లేనట్లు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఓ రాజా నీ యశశ్చంద్రికలు దిగాంతాలకు వ్యాపించాలి. ఏంటి? ఓ రాజా నీ యశశ్చంద్రికలు దిగాంతాలకు వ్యాపించాలి. యశశ్చంద్రికలు, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు, చంద్రికలు అంటే వెన్నెల, దిగాంతాలకు అంటే నలుదిక్కుల ప్రపంచమంతా వ్యాపించాలి. ఓ రాజా నీ యశశ్చంద్రికలు, వెన్నెల ఎలాగైతే అన్ని దిక్కుల వ్యాపిస్తుందో మనకు, నీ కీర్తి ప్రతిష్టలు కూడా అలాగే నలుదిక్కుల వ్యాపించాలి అని అర్థం. ఇక్కడ యశస్సు వేరే, చంద్రికలు వేరే, రెండు కూడా వేరువేరు, కానీ ఇక్కడ భేదమున్నను భేదం లేనట్టు చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? రూపకాలంకారం అంటే ఏంటిది? ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం, అంటే భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపకాలంకారం. నెక్స్ట్, అతిశయోక్త అలంకారం. ఇక్కడనే ఉంది. అతి అంటే ఎక్కువగా, అతిశయం అంటే ఎక్కువగా చేసి, ఉక్తి అంటే మాట, అతిశయోక్తి అంటే ఎక్కువగా చేసి మాట్లాడడం, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. అంటే కొండంత విషయాన్ని గోరంత విషయాన్ని కొండంత విషయంగా చెప్తారు కదా, అలాగన్నట్టు. ఉదాహరణ చూద్దాం. మా పొలంలో బంగారం పండింది. ఏంటి? మా పొలంలో బంగారం పండింది. ఎక్కడైనా పొలంలో బంగారం అనేది పండుతుందా? పండదు కదా. అంటే మా పొలంలో బాగా పంటలు పండితే అవి అమ్ముతే బాగా డబ్బులు వచ్చాయి అని చెప్పడానికి బదులుగా ఇక్కడ బంగారం పండింది అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మావాడు తాటి చెట్టంత పొడవు పెరిగాడు. ఏంటి? మావాడు తాటి చెట్టంత పొడవు పెరిగాడు, అంటే మా వాడు చాలా పొడవు పెరిగాడు అని చెప్పడానికి బదులుగా తాటి చెట్టంత పొడవు పెరిగాడని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా చేసి చెప్పడమే అతిశయోక్త అలంకారం. నెక్స్ట్, కలకత్తా నగరంలోని భవనాలు ఆకాశాన్ని అంటుతుంది. ఏంటి? కలకత్తా నగరంలోని భవనాలు ఆకాశాన్ని అంటుతుంది. ఎక్కడైనా కానీ భవనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయా? ఉండవు కదా. అంటే చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పడానికి బదులుగా ఇక్కడ ఆకాశాన్ని తాకునట్టుగా ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మా బావిలోకి దిగిన పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు. ఏంటి? మా బావిలోకి దిగిన పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు. అంటే మా బావి చాలా లోతుగా ఉంది అని చెప్పడానికి బదులుగా ఇక్కడ ఏమని అంటుండ్రు? పాతాళవాసుల సంభాషణలు వినవచ్చని చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఎంత లోపలికి దిగినా కూడా మనం పాతాళవాసుల యొక్క సంభాషణ అనేది వినలేము. ఇక్కడ మా బావి లోతుగా ఉందని చెప్పడానికి బదులుగా ఏమని చెప్తుండ్రు? దిగిన పాతాళవాసుల సంభాషణలు వినవచ్చని చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? అతిశయోక్తి అలంకారం అంటే
ఎక్కువగా చేసి చెప్పడం అంటే ఉన్న విషయానికంటే కొంచెం ఎక్కువగా చేసి చెప్పడమే అతిశయోక్త అలంకారం. నెక్స్ట్ స్వభావోక్త అలంకారం. స్వభావోక్త అలంకారం అంటే ఏంటిదంటే స్వభావం అంటే మనుషుల యొక్క కానీ జంతువులు పక్షులు దేనినైనా కానీ వాటి యొక్క సహజ సిద్ధమైన లక్షణాన్ని తెలపడమే స్వభావోక్తి అలంకారం. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంటే ఒక మనిషి కానీ జంతువు కానీ పక్షులు దేనిదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా వాటి యొక్క స్వభావాన్ని చెప్పడమే స్వభావోక్త అలంకారం. ఉదాహరణ చూద్దాం. ఆ వనమునందు లేళ్ళు బిత్తర చూపులతో చెవులు రిక్కించి చెంగున ఎగురుచున్నవి. ఏంటి? ఆ వనమునందు లేళ్ళు అంటే జింకలు బిత్తిరి చూపులతో చెవులు రిక్కించి చెంగున ఎగురుచున్నవి. ఏంటి? అడవిలో జింకలకు ఏదైనా శబ్దం వినబడితే అవి ఏం చేస్తాయి? బిత్తిరి చూపులు అటు ఇటు చూస్తూ చెవులు పైకి రిక్కించి చెంగున ఎగురుతాయి. అది జింకల యొక్క స్వభావం. ఇక్కడ జింకల యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే స్వభావోక్త అలంకారం. నెక్స్ట్ సంధ్యా సమయంలో పక్షుల గుంపులు ఆకాశంలో బారులు తీరి గూళ్ళను చేరుకుంటాయి. ఏంటి? సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయంలో పక్షులు అనేటివి గుంపులుగా ఆకాశంలో బారులు తీరి వాటి గూళ్ళను అనేటివి చేరుకుంటాయి. అంటే అది పక్షుల యొక్క స్వభావం. అవి సాయంత్రం కాగానే వాటి యొక్క గూళ్ళకు చేరుకుంటాయి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా వివరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లేగదూడలు చెంగున వీధుల్లో ఎగురుతుంటాయి. ఏంటి? లేగదూడలు చెంగున వీధుల్లో ఎగురుతాయి. అవి లేగదూడల యొక్క స్వభావము. ఆకలితో ఉన్న నక్క అటు ఇటు చూస్తూ తిరుగుతుంది. ఏంటి? ఆకలితో ఉన్నటువంటి నక్క అటు ఇటు చూస్తూ తిరుగుతుంది. ఏంటి? ఆకలితో ఉన్నటువంటి నక్క ఏం చేస్తుంది? ఏదైనా జంతువు దొరికితే తిందామని అటు ఇటు చూస్తుంది. అంటే అది ఒక నక్క యొక్క స్వభావము. అంటే అది మనుషులే కానీ జంతువులే కానీ పక్షులే కానీ వాటి యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే స్వభావోక్తి అలంకారము. ఈరోజు క్లాస్లో మనము రూపక అలంకారము, అతిశయోక్త అలంకారము, స్వభావోక్త అలంకారం గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.